ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా చెల్లి బర్త్డే వచ్చింది. మా చెల్లి బర్త్డే వచ్చేసి మార్చ్ 17th అండి. సో అప్పుడు మేము మా చెల్లిని పార్టీ అడిగితే తను బార్బిక్యూ నేషన్స్ తీసుకెళ్ళింది. ఎక్కడున్న బార్బిక్యూ నేషన్స్ తీసుకెళ్ళింది అంటే ఎల్బీ నగర్లో ఉన్న బార్బిక్యూ నేషన్స్కి అయితే తీసుకెళ్ళిందండి. అది ఎక్కడ అంటే కొత్తపేట మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ ఎల్బీ నగర్లో డాక్టర్స్ కాలనీలో ఉంటుందండి బార్బిక్యూ నేషన్స్. ఇదైతే చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ డిజర్ట్స్ కానీ, స్టార్టర్స్ కానీ, డిషెస్, ఐస్ క్రీమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి వెజ్ ఉంది, అలానే నాన్ వెజ్ కూడా ఉంది. సో మీకు బోర్డు చూపిస్తాను మాట ఏమేమి ఉన్నాయి అని చెప్పి. మేమైతే నాన్ వెజ్ తీసుకున్నామండి. నాన్ వెజ్ వచ్చి పర్ పర్సన్ 1000 రూపీస్ అయింది. అదే వెజ్ అయితే 900 ఎంత అండి, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. 100-200 రూపీస్ డిఫరెన్స్ అంతే వెజ్కి నాన్ వెజ్కి. మేమైతే నాన్ వెజ్ తీసుకున్నాము. ఐటమ్స్ అయితే చాలానే పెట్టారండి. ఐటమ్స్ చాలా ఫుల్గా తిన్నాము. అంటే స్టార్టర్స్ పెట్టారు, అంటే చికెన్ లెగ్ పీస్, తందూరి చికెన్, ఇంకా మటన్, ఇంకా క్రిస్పీ కార్న్ పెట్టారు, ఇంకా కట్లెట్స్ పెట్టారు, ఇంకా బిర్యానీస్ పెట్టారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, అలానే మనకి చేస్తారు కదా అండి కాల్చి, అలా కూడా పెట్టారండి. మన బార్బిక్యూ కింద చేస్తారు కదా, ప్రాన్స్, చికెన్, ఫిష్ ఇవి పెట్టారు. ఇంకా స్నాక్స్ కూడా చాలా ఉన్నాయండి. పానీపూరి, దహీపూరి, చాట్, ఇంకా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. అంటే లైవ్లోనే మనకి చాట్ చేయడం కానీ, ఇంకా సమ్ వెరైటీస్, ఇంకా చాలా పావ్ బాజీ అలాంటివి కూడా చేశారండి. ఇక్కడైతే మేము చాలా ఫుల్గా తిన్నామండి, చాలా బాగా తిన్నాము. ఇంకా టిక్కాస్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదేదో పైనాపిల్తో చేశారు, చాలా బాగుంది. అలానే ఇదైతే మటన్ నల్లి అండి, మటన్ నల్లి అవి. ఇక్కడ ఇంకా లైవ్లో ఇంకా మనకి బ్రెడ్, కీమా బ్రెడ్ అని అవన్నీ కూడా చేసిస్తున్నారండి, చాలా బాగున్నాయి. వీటితో పాటు ఇంకా మనం వెజ్ కూడా చాలానే ఉంటాయండి ఐటమ్స్. పన్నీర్ బిర్యానీ అని, మష్రూమ్ బిర్యానీ, ఇంకా అలా అండి. ఇక్కడ మా చెల్లి అయితే కేక్ కూడా కట్ చేయించారండి వాళ్ళు. బార్బిక్యూ నేషన్స్ వాళ్ళే బర్త్డే అని చెప్తే కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి వాళ్ళే కేక్ కట్ చేయించారు మా చెల్లితో. ఇంక ఇక్కడ సలాడ్స్ కూడా ఉన్నాయి, చాలా సలాడ్స్ ఉన్నాయి. ఇంకా డిజర్ట్స్ ఉన్నాయి, గులాబ్ జామున్, కేక్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కేక్స్ అండి. వెనీలా కేక్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ అలా కేక్స్ ఉన్నాయి. అలా ఐస్ క్రీమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కుల్ఫీస్ అండి, కుల్ఫీస్ అని చాలా, అంటే బాదం కుల్ఫీ అని, మిల్క్ కుల్ఫీ అని చెప్పి చాలా వెరైటీస్ ఉన్నాయండి కుల్ఫీస్లో కూడా. ఫుడ్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఫుల్గా కుమ్మేశాను. అసలు నా పొట్ట అయితే సరిపోలేదండి, అంతలా తిన్నాను, పొట్ట పగిలేలా తినేసాను. ఇక్కడ చూడండి, చాక్లెట్ పానీపూరి అంట. ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని ఇక్కడ చాక్లెట్ పానీపూరి ట్రై చేశాను. అంటే చాక్లెట్ ఇష్టం వాళ్ళకైతే నచ్చుతుందండి, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండవు, అందుకు నాకు అంతేం నచ్చలేదు అదైతే. ఇక్కడైతే నాకు పాస్తా కూడా అసలు నచ్చదండి. పాస్తా, చాక్లెట్స్ ఇవి నాకు నచ్చమాట. నాకు పానీపూరి అవన్నీ బాగా ఇష్టం అన్నమాట. పానీపూరి, చాట్ అవైతే బాగా ఇష్టంగా తింటాను. సో అవైతే ఫుల్గా తినేసాను. ఇంకా తందూరి చికెన్, లెగ్ పీసులు అవన్నీ పెడితే అవి కూడా తిన్నాను. ఇంకా రోటీస్ అవి కూడా పెట్టారండి మనకి, తందూరి రోటీస్, రుమాల్ రోటీస్ అవి కూడా ఉన్నవి. ఇంకా మంచూరియా ఉంది, కర్డ్ రైస్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా ఉన్నవి. సో అవి కూడా తెచ్చుకున్నామండి, ఫుల్గా తిన్నాము. చూడండి, ఈవినింగ్ వెళ్ళామండి మేము. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది, అసలు మామూలుగా లేదు, రష్ చాలా ఉందండి. ఇంకా పాపడ్స్ అలాంటివి కూడా పెట్టారండి. ఇంకా పాన్స్ కూడా పెట్టారు, స్వీట్ పాన్, హాట్ పాన్, అవన్నీ పాన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్, మనకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ జెల్లీస్ అయ్యే పెట్టారండి, మా చెల్లి తీసుకొచ్చింది. జెల్లీస్ కూడా చాలా బాగున్నాయి. చూసారు, ఇక్కడ మీకు కుల్ఫీస్ చూపిస్తున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా కుల్ఫీస్, చాలా బాగున్నాయి. చాక్లెట్, స్ట్రాబెర్రీ, పిస్తా, మ్యాంగో, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. దాని మీద సబ్జా గింజలు కూడా వేసారు అన్నమాట కుల్ఫీస్ మీద. ఇంకా ఫ్రూటీ టూటీ ఉంటాయి కదా అవి, ఇంకా చాలా వెరైటీస్ అన్నమాట. ఇవైతే నూడిల్స్ అండి, చాలా బాగున్నాయి నూడిల్స్. టేస్ట్ చాలా బాగా, ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగుంది.
చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియదు. అంటే చాక్లెట్ పానీపూరి ఎప్పుడు తెలియలేదు, ఇక్కడ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అలానే పాస్తా అవన్నీ కూడా. ఇక్కడికి డిజర్ట్స్ అని చూడండి, ఐస్ క్రీమ్ పెట్టారు, ఇంకా క్యారెట్ హల్వా పెట్టారు, ఇంకా మూంగదాల్ హల్వా అంటండి. నేను ఎప్పుడు చూడలేదు, తెలియలేదు. అంటే బాగానే ఉంది, టేస్ట్ చేశాను అంతే నేను. ఇంకా కీర్ అవన్నీ కూడా పెట్టారండి. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమియా కూడా పెట్టారు. ఇంక మేమైతే ఫుల్గా తినేసి మా చెల్లితో కేక్ అది కూడా కట్ చేపించి కొన్ని ఫొటోస్ అలానే వీడియోస్ అవి కూడా దిగామండి. ఫుల్గా దిగేసి ఇంకా కేక్ కట్ చేశాక కేక్ ఉంటుంది కదా, అదైతే మాకు ఇచ్చారండి, మేమైతే ఇంటికి తీసుకొచ్చాము. చూడండి ఇక్కడ రసగుల్లా జెల్లీస్ పెట్టారని చెప్పాను కదా, జెల్లీస్ మాట. కానీ ఫుల్ రష్ ఉందండి. సో బర్త్డే జరుగుతుంది కదా, ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు ఇంకా అందరూ స్టాఫ్ మొత్తం వచ్చి అక్కడ బాబీకి రష్ స్టాఫ్ వాళ్ళంతా వచ్చి మనం క్లాప్స్ అది కొట్టి సో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి చేస్తారు. చాలా బాగుంటుంది. సో అదేనండి, బర్త్డే జరుగుతుంది, అప్పుడు క్లాప్స్ అవి కొడుతున్నారు అనమాట. ఇంకా బర్త్డే సాంగ్, హ్యాపీ బర్త్డే సాంగ్ పెడతారు అనమాట అక్కడ. ఇక మా హస్బెండ్ ఫుల్ అయిపోయింది, హ్యాడ్ మై ఫుల్ అని చెప్పి అంటున్నారు అనమాట. అలానే మేము అయితే ఫుల్గా తినేసి తర్వాత కేక్ మనకి ఇచ్చేస్తారని చెప్పాను కదా, ఆ కేక్ని తీసుకుని అయితే మేము ఇంటికి వచ్చామని చెప్పాను కదా. ఇంటికి వచ్చామంటే ఆ కేక్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, నేను మా ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయండి, కుక్క పిల్లలు ఉంటాయి. నేను ఏదైనా సరే ఏమున్నా కూడా ఆ కుక్క పిల్లలు పెడతారు అనమాట, ఏది వేస్ట్ చేయకుండా. అలా కేక్ అక్కడ పెట్టేసి వాళ్ళు పడేస్తారు కదా, సో అందుకు అది అలా వేస్ట్ చేయకుండా తెచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర కుక్క పిల్లలకి అయితే కేక్ అయితే పెట్టేశాము. చాలా బాగా జరిగిందండి ఇది. ఈరోజు వీడియో అని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.